అందరికీ నమస్తే. బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటో బొమ్మ పెట్టాలనా వద్దా, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలనా వద్దా అని గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. సరే, నాకు తెలిసినంత వరకు చెప్తా. నేనైతే పెద్ద మేధావిని అయితే కాదు, కానీ పెద్ద చదువుకున్నాను కూడా కాదు. బాలసుబ్రహ్మణ్యం అంటే వాస్తవానికి గాన గాంధారుడు. ఇక గంధకంటే పెద్ద దేవని ఉంటే నాకు తెలియదు, కానీ గాన గాంధారుడు. ఆయన ఏ భాషల పాట పాడినా కానీ ఏక నెంబర్ పాట పాడతాడు. దాంట్లో తిరిగి అయితే లేదు. బతుకున్న రోజులు మన దేశానికైనా రాష్ట్రాలకైనా అన్ని విధాలుగా పేరు తెచ్చిండు, అలా ఓకే. కానీ మరి గసం ఉంటే ఆయన బొమ్మను పెడతా అంటే ఎందుకు వద్దంటారు కొంతమంది మేధావులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కొన్ని ఉద్యోగ సంఘాలు కావచ్చు. ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎట్టా పెడతారు మీరు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయని అడ్డుపడుతున్నారు. ఏమెక్కడికి అడ్డుపడుతున్నారు అంటే, అందశ్రీ గారు రాసిన జే జే హే తెలంగాణ అనే పాటని జర వాడరాదే, నీ గొంతులైతే మా పాట మంచి డోలు తట్టుంది, జర ఈ పాటను వాడమని అందశ్రీ గారు అడిగితే పాట మొత్తం చదువుకున్నట. పాట మొత్తం చూసి పాట ఏక నెంబర్ ఉంది సార్, కాకపోతే నాకు ఒక లైన్ నచ్చలేదు అని చెప్పిండట. నాకు ఒక లైన్ నచ్చలేదు, ఆ లైను తీసేస్తే పాడతానట. ఏంది ఆ లైన్ అంటే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ అని ఉంటుంది. ఆయనకు స్వరాష్ట్రం కావడం ఇష్టం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కావడం ఆయనకు ఇష్టం లేదు. అందుకోసమనే గా ఒక్క లైన్ మారితే నేను పాడతా. గోదావరి కృష్ణమ్మలు పర్వలు దొక్కుతూ పచ్చని మా పంట పొలాలన్నీ సస్యశ్యామలం కావాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, అన్ని రకాల ముద్దుగానే ఉంది. కానీ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే మాత్రం నచ్చలేదంట ఆయనకు. అందుకోసమని ఆయన వాడలేదు. ఆయన వాడినంత మాత్రాన పాట ఆగిందా? ఏమాగలే. ఎమ్మటే ఆంధ్ర ఆయనే పట్టుకొచ్చి మళ్ళీ ఇంకో రామకృష్ణ అనే సార్ని పట్టుకొచ్చి సార్ గిటగిట సంగతి సార్ అనగానే పాట చూస్తూనేవాడు, రికార్డింగ్ చేస్తున్నాడు, జనాలకు ఇచ్చి పెడుతున్నాడు. బ్రహ్మాండంగా సూపర్ వచ్చేసింది పాట. ఇప్పుడు ఈ ఉద్యమకారులు అయినా కానీ కొంతమంది మేధావులైనా కానీ ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే, స్వరాష్ట్రం ఎప్పుడైతే వద్దన్నాడో ఇంకో గప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద జర్రంతా ముక్కొంకర ఉన్నది చాలామందికి నిజంగా కూడా. మరి తెలంగాణ అంటే ఆయనకు ఇష్టం లేనప్పుడు మరి తెలంగాణలో ఆయన బొమ్మ ఏమక్కడికి పెట్టాలా మరి? అవునా కాదా? దేశానికి పేరు తెచ్చిండు ఓకే, అంతటా ప్రపంచం మొత్తంలో కూడా పేరున్నది. కానీ తెలంగాణ కాడికి వస్తారకల్ ఆయన మాత్రం చిన్న చూపు చూసినట్టు అని ఆయన చెప్పిన ఆ పాటలనే ఉన్నది. అది యథార్థం వచ్చాడు. నేను ఏదో చచ్చిపోయిన ఆయన మీద, ఇప్పుడు ఆయన అయితే భూమి మీద లేడు, చచ్చిపోయిన ఆయన మీద గుండాలు ఎత్తేయాలని కాదు. మొత్తం భారతీయులే కాదు, ప్రపంచం మొత్తంలో ఏది బాలసుబ్రహ్మణ్యానికి అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల మనోభావాలు కించపరచాలని అయితే నేను చెప్తలేను. కానీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలని వందలాది మంది ఆత్మ బలిదానం చేసుకుంటుంటే మీరు ఏమన్నా చేసుకొని బలిదానం, కానీ నేను మాత్రం పాట వాడనని అడ్వాన్స్ తీసుకొని పాట చూసినాక ఈ లైన్ మారిస్తేనే పాడతా, లేకపోతే మీ అడ్వాన్స్ మీరు తీసుకోరని ఎరుకకి ఇచ్చిన ఆయన అంటే ఆయనకు తెలంగాణ ఇష్టం లేదు. మరి తెలంగాణ ఇష్టం లేని ఆయన బొమ్మని మరి ఇక పట్నంలో ఏమక్కడికి పెడదామనుకుంటారు? రేవంత్ రెడ్డి పటేల ఏమక్కడికి పెడదామనుకుంటారు? ఇక లేరా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు? గాలి మస్తు ఉన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళు అందరు బొమ్మలు పెట్టి ఓడొద్దన్నాడు. తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించిన వాళ్ళ బొమ్మలు ఊరికొకటి పెట్టుర్రి, ఊరికి 4 పెట్టుర్రి, నష్టం లేదు. కానీ తెలంగాణ వద్దన్న ఆయన బొమ్మ మరి ఏమక్కడికి పెడతారు? మరి మీరు ఏమంటారు ప్రజలారా? నేను మాట్లాడితే ఏమైనా తప్పు మాట్లాడితే బరాబర్గా పెట్టుర్రి. ఇక దీన్ని కూడా రాజకీయం చేసే ఉపాయం చేయకూడదు. కానీ చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నట్టు అర్థమైందంటే ఆయనకు తెలంగాణ రావడం ఇష్టం లేదు, అంతే కదా. అందుకోసమనే బొమ్మ పెట్టొద్దని అక్కడక్కడ చాలా మంది మేధావులు అనుకుంటాం ముచ్చట. నేను చెప్పే ముచ్చట అయితే కాదు, కానీ అనుకున్న ముచ్చట్ని నాకు అర్థమైనంత వరకు, తెలిసినంత వరకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక మీరు నేను చెప్పిన ముచ్చట ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపకంగా పెట్టే ప్రయత్నం చేయరు. మరిగా ఉంటా.